జన్మలు నిన్ను గానము చేసిన నిన్ను పొగడలేనురా గురుదేవా. నిన్ను కీర్తించుట నా తరమా. ఎంతవాడవో గురుదేవా, ఎంతవాడవో గురుదేవా, ఎంతవాడవో గురుదేవా. సాయి దేవా, శిరిడి దేవా, దేవాది దేవా, పరబ్రహ్మ దేవా, ఎంతవాడవో గురుదేవా. అందరూ ఓంకారం చెప్పండి బాబు. ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ శివాయ నమః. తస్మై శ్రీ శిరిడి సాయి దేవాయ నమః. తస్మై శ్రీ ఆదిపరాశక్తినే నమః. ఓం. ఆత్మస్వరూపులారా, సాయి బంధువులారా, మానవ జీవితంలో ఒక గొప్ప మహాభాగ్యము, ఒక గొప్ప వరము ఏమిటి అని అంటే, ఒక సిద్ధ గురువు యొక్క పాదాలు దొరకడమే మహాభాగ్యము, మహావరం. ధనవంతుడు కావడము, ఒక పెద్ద అధికారి కావడము, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, ఒక మంచి భర్తను పొందడము, ఇవన్నీ లోకములో అందరికి జరుగుతూ ఉంటాయి. అందులో గొప్పతనం ఏమీ లేదు, విశిష్టత అంటూ ఏమిటి లేదు. జీవితంలో
ఒక గురువును ఆశ్రయించడము, గుర్తించడము, సేవించడము, ప్రేమించడము, చింతించడము, అనుగ్రహాన్ని సొంతము చేసుకోవడం అనేటువంటి విషయాలు బహు దుర్లభమైనటువంటివి. ఇటువంటి దుర్లభమైనటువంటి విషయాలను ప్రాప్తించేటువంటి మహాశక్తి ఏమిటి అని అంటే దట్ ఈస్ ఓన్లీ 2 words ఆఫ్ గురు అన్నది సత్యం. ఎంతో పుణ్యం ఉంటే గాని, ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి సంస్కార ప్రభావం ఉంటే గాని ఒక సిద్ధ గురువు ఎవరికి కూడా లభించదు. ఒక సిద్ధ గురువు లభించిన తర్వాత, ఆయన యొక్క పాదాలు నువ్వు పట్టుకున్న తర్వాత శిష్యుడు ఒక విషయాన్ని బాగా తెలుసుకోవాలి, జీవితాంతం వంట పట్టించుకోవాలి. తాళి కట్టించుకున్న తర్వాత ఏ విధంగా అయితే ఇతడు నా భర్త అని ఒక స్త్రీమూర్తికి బలంగా ఉంటుందో, దృఢంగా ఉంటుందో, కాటికి పోయేదాకా హృదయంలో పెనవేసుకుని ఉంటుందో, ఆ విధంగా ఒక సిద్ధ గురువును నిజంగా విశ్వసించినప్పుడు, ప్రేమించినప్పుడు, పాదాలు పట్టుకున్నప్పుడు ఒక విషయం బాగా తెలుసుకోవాలా. ఏమని? ఇక నేను స్వేచ్ఛాజీవిని కాదు, నేను గురువు చేతిలో ఒక కీలు బొమ్మను అన్నటువంటి జ్ఞానం ఉండాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానము లోపిస్తుందో అహంకారం పెరుగుతా పోతూ ఉంటుంది. ఒక సిద్ధ గురువు యొక్క పాదాలను పట్టుకున్నవాడు నేను కీలు బొమ్మను, నేను దాసుడిని అన్నటువంటి జ్ఞానం ఉండాలే గాని అహంకారం ఉండకూడదు, మోహము ఉండకూడదు. పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ బొమ్మ బొరుసులాగా ఏదో ఒకటి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరు బాగా తెలుసుకోవాలి. ఎవరైనా ఒక గురువుకు సేవలు చేస్తూ ఉన్నారు అని అంటే 2 పెరుగుతాయి. ఏం పెరుగుతుందో ప్రతి ఒక్కడు చాకౌట్ చేసుకోవాలి, దాన్ని ఒక కన్ను వేసి ఉండాలి. ఏమిటది? నేను ప్రేమను పెంచుకుంటూ ఉన్నానా, సద్గుణాలను పెంచుకుంటూ ఉన్నానా, లేక అహంకారాన్ని పెంచుకుంటున్నానా, దుర్గుణాలను పెంచుకుంటున్నానా అన్నటువంటి జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం కనుక లేకపోతే ఏమవుతుందంటే పుణ్యం బదులు పాపము, అనుగ్రహం బదులు ఆగ్రహము, ఇవన్నీ వాడిని పట్టుకుంటాయి. ఒక గురువు ఒక శిష్యుడికి జ్ఞానం ఇవ్వాలి అన్నప్పుడు అసలు మన యొక్క గురు శిష్య సంబంధ విధానం ఆనాడు కానీ, అవతార పురుషుల జీవితాలలో కానీ, సిద్ధ పురుషుల జీవితాలలో కానీ ఏ విధంగా ఉన్నది అని మనం చూసామనుకోండి, ఒక నిగూఢమైనటువంటి విషయం ఉంటుంది. ఏ అవతార పురుషుడి జీవితాన్ని మనం తీసుకున్నా, ఏ సిద్ధ గురువు యొక్క జీవితాన్ని మనం తీసుకున్నా, ఏ మహితాత్ముడి యొక్క జీవితాన్ని మనము తీసుకున్నా, వాళ్ళు ఏ విధంగా తరించబడ్డారు, వాళ్ళు ఏ విధంగా బ్రహ్మజ్ఞానులయ్యారు అని మనం చూసినప్పుడు ప్రతి సిద్ధ పురుషుడు కూడా, ప్రతి మహితాత్ముడు కూడా ఒక సాధకుడిలాగా వినయముతో వాళ్ళు తపన పడ్డారు. 12 సంవత్సరాలు గురువును సేవించారు, వెట్టి చాకరీ చేశారు, ఎన్నో కష్టాలు పడ్డారు. తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక గురువులకు సేవలు చేశారు. 12 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వాళ్ళ గురువులు పిలిచి శిష్యుణ్ణి మెచ్చుకొని వాళ్ళకు బ్రహ్మజ్ఞానాన్ని, సద్గతిని ప్రసాదించడం అనేది జరిగింది. మరి ఈనాడు ఏం జరుగుతూ ఉన్నది అని అంటే శిష్యుల వెంట గురువులు పడతా ఉన్నారు. ఆనాడు గురువుల వెంట శిష్యులు పడ్డారు. కానీ ఈనాడు ఏం జరుగుతుందంటే శిష్యుల వెంట గురువులు పడుతూ ఉన్నారు. ఈ శిష్యుల వెంట గురువులు పడడం అనేది కూడా 2 రకాలుగా జరుగుతుంది. నెంబర్ 1, డబ్బు కోసము, సుఖాల కోసము, కీర్తి వాంఛ కోసము శిష్యులు వెంటబడే గురువులు కొంతమంది ఉంటారు.
ఒక సిద్ధ గురువు ఆదేశించబడి దైవం చేత ప్రేరేపించబడి శిష్యుల వెంట పడేటువంటి గురువులు కూడా ఉంటారు. ఈ రెండింటిలో రెండవ కేటగిరీకి సంబంధించినటువంటిది నా విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది భక్తులు బాబాను కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు ఫోటోలు పెట్టి విగ్రహాలు పెట్టి షిరిడీకి వెళ్ళి వస్తూ బాబాను ఆరాధిస్తూ ఉన్నారు. శాస్త్రం ఏం చెబుతుంది అని అంటే, ఒక శిష్యుడు గనక గురువుకు నమస్కారం చేశాడా, ధనాన్ని సమర్పించాడా, త్యాగాలు చేశాడా, గురువు మీద బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది గనక వాడు సరిగా చేయకపోతే ఆ పాపం గురువు కూడా చుట్టుకుంటుంది అని శాస్త్రం చెబుతుంది. మరి మీరంతా కూడా ప్రతిరోజు బాబాను ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు, దానాలు చేస్తూ ఉన్నారు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. మరి ఒక లివింగ్ గురువు మీ జీవితంలోకి ప్రవేశించక ముందు మీకు నిజంగా బ్రహ్మజ్ఞానం కలిగిందా? ఒక లివింగ్ గురువు మీ జీవితంలో ప్రవేశించక ముందు మీరు బాబాను ఏ విధంగా ప్రేమించారు? మీరు ఎంతగా ప్రేమించారు, ఎంతగా ఆయన చింతించారు అని ఒక్కసారి గనక ఏ వ్యక్తికి ఆ వ్యక్తి గనక స్కాన్ చేసుకుంటే అది చాలా లో లెవెల్లో ఉంటుంది. ఎస్, ఒక లివింగ్ గురువు నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాతనే నా ప్రేమ పెరిగింది, నా సేవా నిరతి పెరిగింది, బాబా పట్ల విరహం పెరిగింది, నేను చక్కగా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాను అన్నది నగ్న సత్యము. మీరందరూ చేసినటువంటి బాబా పూజకు ప్రతిఫలమే రమణానంద అనేటువంటి ఒక వ్యక్తి అన్నది బాగా తెలుసుకోండి. ఎవరి రమణానంద, అసలు ఏమిటి అతని బ్యాక్గ్రౌండ్ అని మనం చూసినప్పుడు, నేను ఒక బీటెక్ మెకానికల్ ఇంజనీర్ని. నేనేమైనా సంస్కృతం నేర్చుకున్నానా? 100 మంది సంస్కృత పండితుల్ని క్షణాలలో నోరు మోయించేటువంటి శక్తి బాబా నాకు ప్రసాదించాడు. నేనేమైనా సంగీతం నేర్చుకున్నటువంటి విద్వాంసుడినా? 100 మంది విద్వాంసులు కూర్చుంటే కూడా క్షణాలలో ఏ రాగమైనా పాడేటువంటి శక్తి బాబా ఇచ్చాడు. నేను ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాను, ఎలాంటి సదాచారాన్ని పాటించాను? ఏమీ లేదు. ఏం చేశారు బాబా వారు? క్షణాలలో ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి నాకు సిద్ధిని ప్రసాదించి లోకానికి సాయి భక్తులకు అందించడం జరిగింది. కాబట్టి ఏదైతే లభించిందో అది ఊరికనే లభించలేదు. ఏదైతే మీరు వింటూ ఉన్నారో, మీరు ఆనందాన్ని పొందుతూ ఉన్నారో, దాని వెనకాల ఒక సిద్ధ గురువు శక్తి పనిచేస్తూ ఉన్నది. ఆ సిద్ధ గురు శక్తియే షిరిడి సాయిబాబా అన్నది 100కి 100 రూపాయలు సత్యం. 1995లోన ఆత్మసాక్షాత్కారం నాకు కలిగితే నేను ఎలా ఉన్నాను? ఒక లెక్చరర్గానే నేను పనిచేశాను. నేను ఎంతవరకు పనిచేశాను? 2001 వరకు, అంటే 6 years ఆఫ్టర్ గెటింగ్ సెల్ఫ్ రియలైజేషన్. నేను ఒక సాధారణ మనిషిలాగానే అందరిలాగానే ఉంటూ ఒక లెక్చరర్గా పనిచేశాను. 2002లో బాబా ఏం చేశాడు? రైట్ ద బుక్ వాట్ ఐ గివెన్ ద ఎక్స్పీరియన్స్ టు యూ, డెలివర్ ద నాలెడ్జ్ టు ద సొసైటీ, టు ద లోక, టు ద విశ్వ, టు చేంజ్ మై డివోటీస్. నీకు నేను ప్రసాదించినటువంటి ఆ బ్రహ్మ విద్యను, రహస్యాలను అన్నింటిని కూడా నా పాదాలు పట్టుకున్నటువంటి భక్తులకు నువ్వు వితరణ చేయి అన్నారు బాబా వారు. బాబా ఆదేశానుసారం 2002లో గ్రంథాన్ని ఆరంభించాను. అక్కడ నుంచి ఇంకా గంగా ప్రవహిస్తూ వస్తూ ఉన్నది. బాబా సంకల్పం వలన అనుగ్రహ పీఠం పెట్టడం జరిగింది. ఎన్నో సేవలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి భక్తుడు కూడా బాబాను ఇంకా ప్రేమించాలని, ఆయన పాదాలను ఇంకా గట్టిగా పట్టుకోవాలని, బ్రహ్మ జ్ఞానం పొందాలని,
మాయా మోహాలకు వాడు బలి కాకూడదని అన్నటువంటి ఒకే ఒక సంకల్పం. సాయి భక్తులను సేవిస్తే నా గురువు అయినటువంటి సాయినాథుడిని నేను సేవించినట్లే అన్నటువంటి ఒక మహా ఆశయముతో ఏం చేశాము? సత్సంగాలు పెట్టడం జరిగింది. శ్రీ రమణానంద మహర్షి సత్సంగ్ అని ఒక్కొక్క ఊరికి ఆ భాగ్యాన్ని ప్రసాదించడం జరిగింది. మరి ఏం జరిగింది అని అంటే, నేను మీకు చెప్పాను, మంచి పెరిగే చోట చెడు కూడా పెరుగుతుంది, దైవత్వం పెరిగే చోట దుష్టత్వం కూడా పెరుగుతుంది. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యూనివర్స్. ఇఫ్ యు టేక్ ద తిరుపతి, మీరు తిరుపతి తీసుకోండి, అక్కడ మంచి జరుగుతుంది, అదే మోతాదులో చెడు కూడా జరుగుతుంది. ఎక్కడ ఏది పెరుగుతూ ఉంటుందో సైమల్టేనియస్గా ఇంకోటి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? మాయా మోహాలు, దైవత్వము ఈ రెండు కలబోసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో బ్లాక్ వైట్ ఈ రెండు పనిచేస్తూ ఉంటాయి. అది డిపార్ట్మెంట్ తెలియదా అంటే తెలుసు, భక్తులు తెలియదా అంటే తెలుసు. చూసారా? తెలిసి కూడా బోర్ల పడతా ఉంటారు. అది లోకం యొక్క స్థితి. అదేవిధంగా ఒక మంచి ఆశయాలతో సత్సంగాలు పెట్టడం జరిగింది. చాలామంది ఆనందించారు, చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు, గ్రంథాలు చదువుకుంటూ ఉన్నారు, గురువు పట్ల ప్రేమను పెంచుకున్నారు, త్యాగాలు నేర్చుకున్నారు, సద్గుణాలను కూడా అలవరుచుకున్నారు, సంసారంలో ఎలా ఉండాలో తెలుసుకున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది దుర్గుణాలు కూడా నేర్చుకున్నారు. కొంతమంది మోహ కర్మల్లో కూడా చిక్కుకున్నారు. సత్సంగ్ మెంబర్స్ అందరూ కూడా చెడిపోయారు అని నేను చెప్పడం లేదు. చెడిపోవడం అనేది కొంతమంది చెడిపోతారు, కొంతమంది బాగుపడతారు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ప్రతి సత్సంగ్ సెంటర్లోనూ కొంతమంది ఇదిగో మిస్బిహేవ్ చేయడం జరిగింది. ధ్యానం చేసుకోండి, అనుభవాలు పొందండి, జ్ఞానం నేర్చుకోండి అని నేను చెప్తే ఏం చేశారు? వడ్డీ వ్యాపారాలు చేశారు. ఒకరికొకరు అప్పులు ఇచ్చుకున్నారు, చీటీలు వాడుకున్నారు, ల్యాండ్ బిజినెస్లు చేశారు, అహంకారాలు పడ్డారు, రాగద్వేషాలకు గురైనారు, అసూయలకు గురైనారు, వైరానికి గురైనారు, శత్రుత్వాలకి గురైనారు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ ఉన్నారు, అశాంతి పడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. చూసారా? మరి సత్సంగ్ దేనికోసం పెట్టాము? ఇటువంటి పనికి మాలిన వాటి కోసం పెట్టాను నేను సత్సంగ్. సత్సంగ్ యొక్క ఆశయం ఏమిటి? సత్ సంగ్. సతు అంటే ఏమిటో తెలుసునా? ఆ పరబ్రహ్మము. సతు అంటే ఒక సిద్ధ గురువు. సిద్ధ గురువుతో లేదా పరబ్రహ్మముతో నీవు సంగత్వాన్ని పెట్టుకో అని నేను సత్సంగను ఏర్పాటు చేశాను. కానీ ఏం చేశారు? సత్సంగంలో చేరి ఇదిగో దుస్సాంగత్యం పట్టారు. ఒక్కొక్క సత్సంగంలో ఒక్కొక్క కంప్లైంట్, ఒక్కొక్క టైప్ ఆఫ్ వంచన, ఒక్కొక్క టైప్ ఆఫ్ మోసం. మీరందరూ సత్సంగాలు చేస్తూ శాంతిగా ఉండాలని చెప్పేసి నేను పెడితే అందరూ కలిసి ఏం చేస్తున్నారు? నాకున్న శాంతిని పోగొడుతున్నారు. మీరంతా ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను సత్సంగం పెడితే నా ఆనందాన్ని భంగం కలిగిస్తూ ఉండారు. చూసారా? ఒక వ్యక్తి బాగు చేయాలి అని అంటే ముందు బాగు చేసేవాడు బాగుండాలి. ఒక చెట్టే పడిపోతే ఇక కాయలు ఎక్కడున్నాయి, నీడ ఎక్కడ ఉంది? అట్లా ఉంది పరిస్థితి. అంటే వాళ్ళు శాంతిగా ఉండకపోగా నాకు ఆ శాంతిని కలిగిస్తున్నారు, వాళ్ళు ఆనందంగా ఉండకపోగా నాకు దుఃఖాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు.
त्रिगुणाकारं त्रिनेत्रं क्षत्रियायुधं द्विजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम्। నా పేరు వెంకటేష్ అండి. నాకు స్వామివారు 3 ఓంకారాలు చెప్పంగానే స్వామివారు ఇట్లా రౌండ్ ఆకారంలో 3 నామాలు పెట్టుకుని మంచిగా దర్శనం ఇచ్చాడండి. తర్వాత గురుస్థానానికి వెళ్ళిపోయి అక్కడ బాబావారిని దర్శించిన తర్వాత సహస్రాశ్రమంలో లక్ష్మీనరసింహ స్వామి వచ్చి ఒక గొట్టం లేక ఉందండి. ఇక్కడ ఆ గొట్టం మీద కూర్చొని ఉండి తర్వాత సాయిబాబా కొద్దిగా పెద్దగాను రమణానంద స్వామి కొద్దిగా చిన్నను ఉండి చెంగున ఎగిరి ఇక్కడ కూర్చున్నారండి ఇద్దరు కలిసి. అయితే అప్పటి నుంచి అదే స్థితి ఉందండి. కొద్దిసేపు అదే స్థితి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అమ్మవారు దర్శనం ఇచ్చారండి. అమ్మవారు ప్రత్యక్షంగా ఇట్లా నల్ల రాతి మీద ఇట్లా బొట్టు మంచిగా ఇది మన గంధం బొట్టు పెట్టుకొని మంచిగా దర్శనం ఇచ్చారు అమ్మవారు. తర్వాత స్వామివారి తల మీద చేయి పడంగానే ఏదో శ్వాస ఇడిచిన చల్లగా అయిపోయింది అనుకోండి. ఇట్లా సావమరి ఇట్లా అనగానే ఏదో మంచిగా ఏదో అనుభూతి. అదే స్థితి ఉందండి. ఈ లక్ష్మీనరసింహ స్వామి పదే వస్తుంది. లక్ష్మీనరసింహ స్వామి అక్కడ కూర్చొని వాళ్ళు చెంగునెగిరి దాని మీద లోపల కూర్చోవడం అదే స్థితి కలుగుతున్నదండి. ఈ అనుభవం ప్రసాదించిన రమణానంద స్వామి వారికి, మా షిరిడి సాయిబాబా వారికి నా వందనాలు. ఏలూరు గ్రామం మాది. స్వామివారు హాల్లోకి రాగానే వైబ్రెంట్స్ స్టార్ట్ అయ్యాయి. కుండలి జాగృతి అయ్యింది. తట్టుకోలేని శక్తి ఏదో ఇదైంది. మళ్ళీ స్వామివారు ఇక్కడ వచ్చి కూర్చోగానే దుర్గామాత అనే స్వామిలోని కనిపిస్తుంది. బాబా కనిపించాడు, గడ్డంతోని ఉన్నాడు. స్వామి కూర్చున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు. నేనే బాబాను, రమణానంద స్వామి నేనే, అమ్మను దుర్గమ్మను నేనే, చూడు నువ్వు అని చూపిస్తున్నాడు. మళ్ళీ తెల్లటి ఆవు వచ్చింది. ఆవు మీద 7 అమ్మవార్లు ఉన్నారు. రమణానంద స్వామి ముందర కూర్చున్నాడు. నీకు ఏ రోగం లేదు, అన్ని తక్కువైపోతాయిలే, నువ్వు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావే, నువ్వేం చనిపోవులే, నువ్వు చాలా రోజులు ఉంటావు అని చెప్పిండు స్వామి. ఇది నాకు కలిగించిన అనుభవము. ఇంతటి అనుభవాన్ని కలిగించిన బాబా వారికి, రమణానంద స్వామి వారికి నా కృతజ్ఞతలు. నా పేరు ప్రసాద్ అండి. నేను వరంగల్ జిల్లా బచ్చిపేట గ్రామం నుంచి వచ్చాను. ఛానల్లో రోజు మా ఫాదర్స్ అని చూస్తుంటారు. డైలీ నేను వర్క్ నుంచి వచ్చిన తర్వాత డైలీ వాళ్ళు చూస్తుంటేను కోపయిస్తున్నాడు. ఏంటి రోజు భక్తి పెట్టి ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు అనేవాళ్ళు శ్రద్ధ గురువులు భక్తి గురువులు అనకూడదురా, మంచిది కదా అంటే మీ బాబాకో మీకు శక్తికో అంత శక్తి ఉంటే నన్ను ఇక్కడికి మైక్ పట్టుకొని వాళ్ళ పక్క నిలబడి నన్ను మాట్లాడిపించండి. అస్సలు మాట్లాడిపిస్తే మైకు పట్టుకొని నేను వాళ్ళ ముందు చెప్తాను ఎంత ట్రాష్ ఎంత అబద్ధం అని మాట్లాడతాను. నేను మాట్లాడాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కనీసం నాకు కలిగిన అనుభవం స్వామివారు కూర్చున్నాక జ్ఞానంలోకి వెళ్ళలేము నాకే తెలీదు. ఇప్పుడు నమ్ముతున్నాను నిజంగా. బాబా ఆనంద్కు వచ్చిన కళలో ఒక మా రేట్స్ కూడా చనిపోయినట్టు కళ వచ్చింది ధ్యానంలో. నేను మస్తు రోధిస్తున్నాను. నా రోదన నాకు చెప్పుకోరనేది ఎవరికి చెప్పలేంది. ఆ క్షణం మా వాళ్ళు అయితే మాత్రం నేను ఆ క్షణం ఉండను అన్న ఫీలింగ్ కలిగింది. ఆ క్షణంలో అలా దుప్పటి తీస్తే బాబా అవపడ్డాడు. నేనుండగా నీ వాళ్ళు వర్రా పోతారు అన్నాడు. అది కలిగినప్పుడు ఆ చెప్పిన మాట నిజంగా చాలా అనుభూతి. నిజంగా ఇలా రమణ మహర్షి నేను ఇలా అపార్థం చేసుకున్నందుకు వాళ్ళకు శిరస్సు నా పదార్థ శిరస్సు తప్పని ఒప్పుకుంటాను. ఇంత అనుభూతి కలిగించిన బాబా గురువు గారికి జమజమ రుణపడి ఉంటానన్న మాట చాలా చిన్న మాట. సారీ. బాబా దర్శనం ఇచ్చారా బాబు? చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు విశ్వాసం కలిగిందా? నమ్మాను ఇప్పుడు. మంచిది. నా పేరు అన్నపూర్ణ అండి. నేను భువనగిరి నుండి వచ్చాను. ఈ హాల్లోకి రాగానే నాకు భయం వేసింది. ఫస్ట్ ఓంకారం చెప్పగానే మొత్తం బరువెక్కిపోయింది. నేను ఎక్కడున్నాను ఏందో నాకే తెలియదు. బాబా మాత్రము చంద్రుని ఆకారంలో కూర్చుండు. తల భాగం వరకు తల నిండా పూలమాలలతో వచ్చాడు. బాబా నా కష్టాలు కడ తీర్చు బాబా అంటున్నాను. వస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు.
అంతే. భగవంత సాయిరామ్. ఈ అవకాశం కల్పించిన షిరిడి సాయిబాబాకి, రమణానంద వారికి నా ధన్యవాదములు. నివేదన ఆత్మ నివేదన. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీకు ప్రేమతో సహసమర్పణ చేసిన వారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి మహాసత్సంగ్ శిష్య పరివార్, సరస్వతి మరియు గంగా భవానీ సింధనూరు. దైవము నీవయ్యా, ఆదిదైవము నీవయ్యా. నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. మూలము నీవేనయ్యా శివా. అద్వితీయమైన ఏకాకివి నీవు, అద్వితీయమైన ఏకాకివి నీవు. సర్వము నిండిన తేజము నీవు, సర్వము నిండిన తేజము నీవు. సూర్యుడి కంటే తేజోమయుడవు, సూర్యుడి కంటే తేజోమయుడవు. సదానంద సాగరుడవు, సదానంద సాగరుడవు. ఆది అనాదివి నీవేనయ్య పరమశివ, ఆది అనాదివి నీవేనయ్యా పరమశివ. ఆది అనాదివి నీవేనయ్య పరమశివ. ఆది అనాదివి నీవేనయ్యా పరమశివ. ఏ వేదమైన ఏ శాస్త్రమైన పొగిడేది నిన్నే శివా. ప్రజాసేవకుడు, సామాజిక న్యాయ సాధకుడు, మెగాస్టార్ శ్రీ డాక్టర్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రవణం స్వామినాయుడు, రాష్ట్ర చిరంజీవి యువత, హైదరాబాద్.